హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఎవడి గోల వాడిదే అంటున్నారు ట్రేడ్ పండితులు. విషయం ఏంటంటే ప్రజెంట్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప మేనియా నడుస్తుంది. స్పెషల్ ఈవెంట్స్తో, కాంట్రవర్సీస్తో, టికెట్ బుకింగ్స్తో ఏదో విధంగా పుష్ప 2 ట్రెండింగ్ అవుతూనే ఉంది. 2000 కోట్ల టార్గెట్ అంటూ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. 2000 కోట్లు వసూలు చేయకపోయినా RRR, KGF, కల్కి ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చినా ఓకే, కానీ మరో కంగువ అయితే మాత్రం ఐకాన్ స్టార్ ఇమేజ్ డ్యామేజ్ అవుద్ది. కనీసం అతుకులు వేయడానికి కూడా వీలు లేకుండా చిరిగిపోతుంది. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ టికెట్ రేట్లు పెంచుకోమని పర్మిషన్ ఇచ్చింది. నార్మల్ టికెట్ హైక్స్ అయితే పర్వాలేదు, కానీ ప్రేక్షకుని గోచిగుడ్డతో నిలబెట్టే రేట్లు పెట్టడమే తమ అభిమాన హీరో సినిమా చూడాలనే కోరిక ప్రతి హీరో ఫ్యాన్స్కి ఉంటుంది. వాళ్ళ అభిమానాన్ని క్యాచ్ చేసుకొని వాళ్ళని దోచుకోవడం చాలా దారుణాతి దారుణం. మరి ఘోరంగా 1000-1200 ఏంటి? భారీ బడ్జెట్ మూవీస్కే నామమాత్రం టికెట్ రేట్స్ పెట్టారు. పాన్ ఇండియా మార్కెట్లో తిరుగులేని పాన్ ఇండియా స్టార్డమ్ కలిగిన ప్రభాస్ సినిమాలకే ఇంత రేట్స్ పెట్టలేదు. అలాంటిది ఒక ఫ్లాప్ సినిమాకి సీక్వెల్గా వస్తున్న పుష్ప 2కి ఈ రేంజ్లో టికెట్ రేట్స్ పెట్టడం చూసి అందరూ ముక్కులో వేలేసుకుంటున్నారు. ఇక్కడ సినిమా నిర్మాణ బడ్జెట్ కంటే రెమ్యునరేషన్సే ఎక్కువ ఉన్నాయి. ఒక్క అల్లు అర్జున్కే 280 కోట్ల రెమ్యునరేషన్ అంట. ఆ లెక్కన సుకుమార్కి ఎంత లేదన్నా ఓ 100 కోట్ల బాధుడు ఉంటుంది. మిగిలిన ఆర్టిస్టుల లెక్కలన్నీ కలిపి ఇంకో 100 కోట్ల వరకు ఉంటుంది. అంటే సినిమా బిజినెస్లో 450 కోట్ల నుంచి 500 కోట్లు రెమ్యునరేషన్స్కే పోతుంది. ఇంకో 100-150 కోట్లకి సినిమా కంప్లీట్ చేసి టోటల్గా 650 కోట్ల బిజినెస్ చేసి అదంతా మన మీద వసూలు చేయాలని చూస్తున్నారు. ఇది కరెక్టేనా? మా జగన్మామయ్య సీఎంగా ఉండుంటే ఒక్క మల్టీప్లెక్స్లోనే 50 రూపాయలు టికెట్ పెట్టుండేవాడు, దూల తీరిపోయిండేది. ఈ సినిమాకి అల్లు అర్జున్కి 280 కోట్లు ఇవ్వకుండా ఉండి ఆడియన్స్ని, ఫ్యాన్స్ని దృష్టిలో ఉంచుకొని ఒక 80 కోట్లు కాదులే, అట్లీస్ట్ ఒక 50 కోట్లన్నా తగ్గించుకొని ఉంటే సినిమాని ఇంత రేట్లకి అమ్మాల్సిన అవసరం అస్సలు ఉండేది కాదు. అప్పుడు టికెట్ రేట్లు ఇంతలా పెంచాల్సిన పని కూడా ఉండేది కాదు. జనం చూస్తున్నప్పుడు హీరోకి 300 కోట్లు ఇవ్వడానికైనా 500 కోట్లు ఇవ్వడానికైనా నిర్మాతకు నొప్పే ఉంది. ఎంత రేట్ అయినా సరే పర్వాలేదని ప్రేక్షకులు సినిమా కోసం ఎగబడితే నిర్మాతకి డబ్బులు వస్తాయి, అది తీసి హీరోకి ఇస్తాడు. వాళ్ళు బాగానే ఉంటారు, కానీ లాస్ట్కి సంకనాకపోయేది ప్రేక్షకులే. వాళ్ళు 1000 అయినా పెడతారు, 2000 అయినా పెడతారు, వాళ్ళకు నష్టమేముంది? ఇప్పుడు ప్రేక్షకుడికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. థియేటర్లో చూడాలా, లేదంటే ఒక నెల లేటుగా రిలీజ్ అయిందనుకొని OTTలో చూడాలా అనేది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతం. ఆ ఆప్షన్ని వాడుకోవడం వాడుకోకపోవడం వాళ్ళ ఇష్టం. సరే, ఇప్పుడు ఓన్లీ తెలంగాణలోనే టికెట్ రేటు 1000-1200 ఉన్నాయి. మన ఏపీలో ఇంకా తేలలేదు. ఒకవేళ ఇక్కడ కూడా అదే బాపత్ అయితే ఇక సినిమాని ఎవడు దేకడు. రివర్స్లో నిర్మాతలే థియేటర్స్కి రెంట్ కట్టాల్సి వస్తుంది. ఇక్కడ టికెట్ ప్రైజెస్ పెరిగాయని అల్లాడుతుంటే మెగా ఫ్యాన్స్ ఏమో మేము టికెట్లు కొననందుకే బెనిఫిట్ షోస్కి టికెట్లు తెగలేదని డప్పు కొట్టుకుంటున్నారు. ఇలాంటి టైంలో డే 1 ఆల్ టైమ్ రికార్డ్స్ పడ్డాయంటే మాత్రం కొన్నేళ్ల పాటు ఏడుస్తారేమో వీళ్ళు. 6 లాంగ్వేజెస్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఒక్క తెలంగాణలోనే టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి, మిగిలిన చోట్లల్లా నార్మల్గానే ఉన్నాయి. బుక్ మై షోలో గంటకి కొన్ని వేల టికెట్లు తెగుతున్నాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో మాస్ ర్యాంపేజ్ చూపిస్తుంది పుష్ప 2. లిమిటెడ్ థియేటర్స్లోనే బుకింగ్స్ ఓపెన్ అయినా గంటల్లోనే అన్ని బుక్ అయిపోయాయి. డే 1 షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ 65 కోట్ల రికార్డ్ని భారీ మార్జిన్తో పుష్పగాడు బీట్ చేయబోతున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్తోనే 35 కోట్ల రేంజ్లో గ్రాస్ రాబట్టింది. ఓవరాల్గా డే 1 75 కోట్లు రాబట్టొచ్చని టాక్. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ బాగుంటే ఆ లెక్క ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఎటు చూసినా పుష్ప 2 మూవీ డే 1 ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడం ఖాయం. మిగతాది టాక్ పైన ఆధారపడి ఉంటుంది. తెలుగులో బ్రేక్ ఈవెన్ మాత్రం కష్టం. 220 కోట్ల షేర్, 450 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి. ఈ టికెట్ హైక్స్తో అది అసాధ్యం. పైగా టాక్ తేడా వస్తే మినిమం లాసెస్ అయితే పెడుతుంది. చూద్దాం మరేమవుతుందో. మరి పుష్ప 2 మూవీ డే 1 ఎంతవరకు కలెక్ట్ చేయవచ్చని మీరు అనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.